సార్ ఇతను వచ్చేసి తెలంగాణ నుంచి వచ్చారు. అదేవిధంగా వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా తీసుకురావడం జరిగింది. ఈ మన రెడ్ శాండిల్ ఫార్మింగ్ ఎలా ఉందో చూద్దామని చెప్పేసి. సార్ నమస్తే అండి. నమస్కారం సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? తెలంగాణ సార్. తెలంగాణ మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్, మహబూబ్ నగర్ డిస్టిక్, జానంపేట మండల్. దానంపేట ఏం సార్? జానంపేట మండల్. విలేజ్ సార్? విలేజ్ అచ్చాయిపల్లి. అచ్చాయిపల్లి. థ్యాంక్ యూ సార్. మీరు అంత దూరం నుంచి ఇక్కడ నేను తీసుకురావడం జరిగింది కదా. ఇప్పుడు మన సాయి ప్రాపర్టీస్ నుంచి మీరు ఈ వెంచర్లన్నీ చూశారు కదా. ఎట్లా అనిపించింది సార్ మీకు? చాలా బాగుంది సార్. నేను తీసుకొచ్చినందుకు మీరు మిమ్మల్ని అంత దూరం నుంచి సంతోషమయ్యారా? నేను తీసుకుంటా, 100% తీసుకుంటా. 100% తీసుకుంటారు. మీకు మీకు ఎన్ని వెంచర్లు చూపించడం జరిగింది సార్? 6 వెంచర్స్ చూపించడం జరిగింది. అన్నిట్లో కూడా మెయింటెనెన్స్ కానీ ఏమన్నా లోపం ఉందా? ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? లేదండి, అన్నీ ఒకటేలా ఉన్నాయి. మంచి క్వాలిటీ ఉంది. క్వాలిటీ ఉంది, క్లీన్గా ఉన్నాయి, మొత్తం నీట్గా ఉంది. తీసుకుంటే మన పిల్లలకు కూడా మంచిగా ఫ్యూచర్ ఇచ్చిన వాళ్ళం అవుతాం మనం. మిమ్మల్ని మీ టైం వేస్ట్ చేయించి నేను ఎంత దూరం తీసుకొచ్చాను కదా, మీకు బెనిఫిట్ అనిపించిందా? బెనిఫిట్ అండి. సో ఇంకా తెలంగాణ నుంచి కానీ వేరే ఇతర రాష్ట్రాల నుంచి కానీ తీసుకోవాలని కోరుకుంటున్నామండి. వచ్చే అవకాశం ఉందంటారా? వస్తారు, ఖచ్చితంగా వస్తారు. మీకు ఆ నమ్మకం వచ్చిందా? వస్తారు ఖచ్చితంగా. ఒక్కసారి చూస్తే మాత్రం ఖచ్చితంగా తీసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది మీకు ఇస్తున్న రివ్యూ, ఒరిజినల్ రివ్యూ ఇది. ఎర్రచందనం సాగు అసాధ్యం అనుకున్న వాళ్ళకి మీకు ఇతను తెలంగాణ నుంచి వచ్చారు కదా, మీకు ఒక డెమో కింద మీకు చూపించడం జరిగింది. మనం ఏది కూడా ఫేక్ పెట్టడం జరగదు, ఉన్నదే మనం చూపించడం జరుగుతుంది. ఇది వచ్చేసి ఫస్ట్ వెంచరు. ఇతని సార్ కళ్ళ ముందే చూశారు ఎలా ఉందో గ్రోత్ అన్నీ చూసిన తర్వాతే ఈయన కూడా డిసైడ్ అయ్యారు తీసుకోవాలని చెప్పేసి. ఈయన తీసుకునేది ఇతని గురించి కాదు, వాళ్ళ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి తీసుకున్నాడు. సార్కి 3 పిల్లలంట, కానీ ఎంతో బాధ్యతగా వ్యవహరించి చూడండి. ఆయన మొదటి అడిగేశారు. ఈ మొదటి అడుగు కూడా ఎంతో అభివృద్ధి పథంలో అతను తీసుకెళ్ళి రానున్న రోజుల్లో వాళ్ళ పిల్లల్ని కోటీశ్వరులు చేసే మార్గం ఇందులో ఉందని చెప్పి సార్ దీన్ని ఎంచుకున్నారు. కాబట్టి అతని ఆలోచన మరింత ముందుకు తీసుకెళ్ళి 10 మందికి ఆదర్శవంతంగా నిలబడాలని, తెలంగాణ నుంచి మరింత ప్రజల్ని తీసుకురావాలని చెప్పేసి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. జై హింద్. థ్యాంక్ యూ.